అందరికీ నమస్కారం. గంగాధర వాస్తు జ్యోతిషాలం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం వాస్తులో తెలుసుకునే టాపిక్ ఏంటంటే, మనిషికి సొంత ఇల్లు అవసరమా? ఈ క్వశ్చన్ మా ఫ్రెండ్స్లో ఒకరు అడిగారండి నన్ను. ఏమనంటే, మనం ఇంటికి ఒక 20-30 లక్షలు 50 లక్షలు ఖర్చు పెడుతున్నాం ఈ రోజులలో. అదే అద్దింట్లో ఉంటే 5,000 అద్దింటి ఈ 50-30 లక్షలు అనేది ఒక 50 లక్షలు అనుకోండి, ఒక డబుల్ బెడ్రూమ్ కట్టాలి అంటే ఈ రోజులలో మ్యాక్సిమం ఒక 50 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ 50 లక్షలు కూడా బ్యాంకులో ఎఫ్డి చేసుకుంటే ఆ వచ్చే ఇంట్రెస్ట్తో ఒక 5,000 రెంట్ ఇచ్చేసి అద్దింట్లో ఉంటే సరిపోద్ది కదా, మనకి సొంత ఇల్లు అవసరమా కట్టుకోవడం అని అడిగారు. ఈ టాపిక్ గురించి ఈరోజు చర్చించుకుందామండి. శాస్త్రంలో ఏం చెప్పారంటే తెలుసుకుందాం మనం. మనిషికి సొంత ఇల్లు అవసరమా అంటే శాస్త్రంలో ఏం చెప్పారంటే, ముందుగా గృహస్థస్య క్రియా సర్వ నసిద్ధ్యంతి గృహం వినా పరగేహే కృతా సర్వ శ్రౌత స్మార్త క్రియా శుభాహు నిష్ఫలాస్యు యతస్తాసాం భూమీశ ఫలమశ్నుతే అన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, ఇతరుల గృహంలో నివసించే గృహస్థుడు అతని చేయు ఏ శుభకార్యములైనా సరే వాటి ఫలితం అతనికి దక్కదనమాట. శ్రౌత స్మార్త క్రియల ఫలితం అనేది నిష్ఫలమైపోద్ది. అందుకని ప్రతి వ్యక్తి కూడా తన శక్తికి మేరకు ఒక సొంత గృహం నిర్మించుకోమని పూర్వం శాస్త్రంలో మనకు తెలియజేశారండి ఋషులు. అది ఎందుకంటే ఇప్పుడు మనం దాని గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఎందుకంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈ ఒక్క సంస్కృత శ్లోకంలో దొరికేసిందండి. చూసుకునే వాళ్ళు చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య లెంతీ వీడియోలు చూసుకునే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. జస్ట్ ఆన్సర్ దొరికింది అనుకునే వాళ్ళు ఇక్కడతో స్కిప్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఎందుకు వాళ్ళు అలా చెప్పారు ఏంటనేది దానికి ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చెప్పుకుందామండి. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి అనేది చాలా విలక్షణమైనదండి. ఎందుకంటే వాటి సిద్ధాంతాలన్నీ కూడా అత్యంత వైజ్ఞానికములే. వీటి ప్రధాన ఉద్దేశం ఏంటి? మానవలోక కళ్యాణం. మానవలోక కళ్యాణం అంటే ఏంటి? మానవ జీవితం సుఖమయం చేయటమే మానవలోక కళ్యాణం. వీటి ప్రధాన ఉద్దేశం అదనమాట. అయితే ఒక వ్యక్తి ఎక్కువ టైము గృహంలోనే నివసిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మనకు 24 అవర్స్ అనుకోండి, ఏదైనా ఒక డ్యూటీకి వెళ్ళినా ఒక 8 అవర్స్, లేకపోతే తర్వాత బయట ఇంకో 2-3-4 అవర్స్ అట్లా పోయినా ఒక 12 అవర్స్ మ్యాక్సిమం బయట పోయినా ఒక 12 అవర్స్ అంటే రోజులో సగం ఒక 24 అవర్స్లో 12 అవర్స్ ఎక్కువ మనం ఇంట్లోనే ఉంటాం. అట్టి గృహస్థుడికి ధర్మ అర్థ కామ మోక్ష కారకమైందే గృహం. అంటే ఆ గృహాన్ని ఎట్లా ఆ గృహాను శాస్త్ర విషయాలు కూడా భృగు మహర్షి, అత్రి మహర్షి, వశిష్ఠుడు, పరాశర, విశ్వకర్మ వీళ్ళందరూ కూడా ఒక పరిశీలనాత్మక దృష్టితో పరిశీలించి ఆ కొన్ని శాస్త్రాలను మనకు అందించారనమాట. ఎందుకంటే ఆ గృహం మనకు అర్ధ కామ మోక్ష కారకమైంది కాబట్టి అట్టి గృహాన్ని ఒక శాస్త్రానుసారం మనం నిర్మించుకోవాలి. కాబట్టి ఆ శాస్త్రాలు అనేది కూడా ఋషులు ఒక పరిశీలనాత్మక దృష్టితో వివరించి మనకు తెలియజేశారు. వాళ్ళు పరిశీలించి మనకు తెలియజేశారు. ఋషులు ఏ గ్రంథాలు ఏం రాసినా వాటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మానవలోక కళ్యాణం అదనమాట. అయితే మనం ఇల్లు కట్టుకోవాలంటే స్థల ప్రభావం కూడా మనం చూసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఒక స్థలాన్ని తీసుకోండి, స్థల ప్రభావం మనిషి పైన కంపల్సరీగా పనిచేస్తుంది. ఎందుకంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి ఆ స్థల ప్రభావం కూడా మన మీద పనిచేసింది. ఇప్పుడు ఒక ప్రదేశానికి వెళ్ళాం అనుకోండి, అక్కడ మనకి చికాగ్గా ఉంటాం, కొంత ఎట్నో అనిపిస్తుంది. అదే ఇంకో ప్రదేశానికి వెళ్ళాము అనుకోండి, అక్కడ ఏదో కొంచెం రిలీఫ్గా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, హాయిగా ఉండడం, ఆహ్లాదకరంగా అయిన వాతావరణం ఉంటుంది. ఎందుకు? ఆ స్థల ప్రభావం అనేది కూడా మన మీద పనిచేస్తూ ఉంటుంది. అందుకని మనం ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే స్థల పరిసర ప్రభావాలు కూడా మనం చూసుకొని మనం ఇల్లు కట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఈ రోజులలో మనిషికి తిండి, బట్ట, ఇల్లు ప్రధానమైనవి. ఈ మూడైతే కంపల్సరీ కదా. మనం బ్రతకాలంటే భోజనం కావాలి, ఈ రోజుల్లో మనకు డ్రెస్ మెయింటెనెన్స్, బట్టలు అన్నీ ఖచ్చితంగా ఉండాల్సిందే మనిషికి. అట్లనే మనం నివసించే ఇల్లు కూడా మనకి ప్రధానమైనదే. అట్లాంటి ఇంటిని మనం ఒక శాస్త్రానుసారంగా నిర్మించుకుంటే అందులో నివసించేవారు సుఖ సంతోషాలతో కొంచెం మనశ్శాంతిగా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఎలా పడితే స్థల నిర్మాణం ఎలా ఉన్నా దాని ఇల్లుని మన ఇష్టానుసారంగా ఎలా పడితే అలా కట్టుకుంటే శుభలక్షణము లేని ఇంట నివసించువారు అన్యోన్యత ఆప్యాయత అన్యోన్యత అనురాగంలో లేకపోగా ఒకరిపై ఒకరు ఎప్పుడు గొడవలు, అన్నదమ్ముల గొడవలు, అక్కచెల్లెల గొడవలు, ఏదో ఒక గొడవలు
అట్లా ఆ ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదన్నమాట. అందుకని మనం నివసించే ఇంటిని, మన ఇల్లు అనేది 4 దిక్కులు 4 విదిక్కులతో కూడుకొనింది కాబట్టి అట్లాంటి ఇంటిని మనం జాగ్రత్తగా ఒక క్రమ పద్ధతిలో ఇంట్లోకి గాలి వెలుతురికి డోకా లేకుండా ఒక క్రమ పద్ధతిలో శాస్త్రాన్ని అనుసరించి నిర్మించుకుంటే ఆ ఇంట్లో నివసించేవారు కొంత ఆప్యాయత, అన్యోన్యత, అనురాగాలతో సుఖ సంతోషాలతో ఉంటారు. ఇది మనకి ఇట్లాంటి విషయాలు మనం ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని వీళ్ళని చూసి మనం గుడ్డిగా వాస్తు శాస్త్రాన్ని నమ్మకపోయినా పర్లేదండి, ఏ దోషం ఉండదు. కానీ మనం కట్టుకునే ఇల్లు మట్టుకు వాస్తు శాస్త్రానుసారం లేకపోతే వాస్తు దోషం అయితే కంపల్సరీగా ఉంటుంది. ఆ దోషాలు అయితే మనం అనుభవించాల్సిందే. దాన్ని కొంచెం మనం ఇల్లు కట్టుకునేటప్పుడు తెలివిగా ఒక తెలిసిన వ్యక్తిని తీసుకొచ్చుకొని ఆ స్థలాన్ని, ఆ నిర్మించే ఇంటిని శాస్త్రానుసారం ఒక క్రమ పద్ధతిలో నిర్మించుకుంటే అందులో ఉండే వాళ్ళు కూడా ఒక సుఖ సంతోషాలతో, ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు ఈ రకంగా ఉంటారనమాట. కొంత మనశ్శాంతిగా ఉండగలుగుతారనమాట. ఇది మనం జాగ్రత్తగా చూసుకొని నిర్మించుకోవాల్సిన పద్ధతి అనమాట. అందుకని మనం నెక్స్ట్ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.